నువ్వు ఫ్రంట్ లో కూర్చున్నావు కదా, ఎలా ఉంది? పడిపోయింది భయ్యా, మాడేంటి అవతల పడేస్తాడో తెలియదు, గిర్రమని తిప్పాడు. చూడండి అక్కడ దూరంగా కనబడుతుంది కదా కొండపైన హనుమంతుడిది స్టాచ్యూ, అది జాకు టెంపుల్ అనమాట. సో షిమ్లాలో అది మోస్ట్ ఫేమస్, చాలా మంది అది చూడడానికి షిమ్లాకి వస్తారు. నాయను ఎంత పెద్దది, ఓ మై గాడ్, బాబా. ఇప్పుడైతే మేము సిమ్లాలో రూమ్ లో ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. జాకు హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్తాం. అయితే మామూలుగా లేదు, కంపల్సరీ థర్మల్ వేర్ అండ్ అలానే స్వెటర్, ఇంకా షూస్, గ్లౌజ్, తలకి మంకీ క్యాప్ అండ్ అలానే గ్లౌజెస్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే చాలా చలిగా ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాం. యాక్చువల్ ఏంటంటే 14 ఉంది, బట్ ఏంటంటే బాగా చలిగా ఉంది. సరే, ఇప్పుడు మనం అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమున్న హోటల్ దగ్గర నుండి జాకు హనుమాన్ టెంపుల్కి మాల్ రోడ్కి వెళ్ళే దారిలో మాకు ఇక్కడ కాళికాంబ టెంపుల్ ఒకటి వచ్చింది. కాళీబారి టెంపుల్ అంటే ఇది 1823లో స్థాపించారంట. 1823లో కట్టారంట ఈ టెంపుల్. కాళీమాత టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో. సో మనం అయితే చెప్పులు అయితే ఇక్కడ వదలాలి. అండ్ లోపల ఎలా వీడియో తీయకూడదు కదా, మేము లోపల అయితే తీయట్లేదు. సో ఇదనమాట టెంపుల్. టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అయితే భలే ఉంది. కాళికాంబ టెంపుల్ అంట. మేమున్న హోటల్కి పక్కనే ఉంది ఇది. చాలా బాగుంది లోపల అమ్మవారు. చూడండి అక్కడ దూరంగా కనబడుతుంది కదా కొండపైన హనుమంతుడిది స్టాచ్యూ, అది జాకు టెంపుల్ అనమాట. సో షిమ్లాలో అది మోస్ట్ ఫేమస్, చాలా మంది అది చూడడానికి షిమ్లాకి వస్తారు. మనం రోప్ వే నుంచి, సో అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి రోప్ వే అనుకుంటా. సో ఆ రోప్ వే నుంచి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. పర్ పర్సన్ 550 ఎంతో ఛార్జ్ చేస్తారంట. సో అక్కడికైతే ఇప్పుడు మనం ఆటోలో వెళ్ళాలి. ఇది కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఈ కాళికాంబ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం అలా వెళ్తే అక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే దొరుకుతాయంట. సో అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి మనం రోప్ వే నుంచి పైకి వెళ్ళాలి. దారిలో ఒక మ్యూజియం కూడా ఉంది. మేమైతే మ్యూజియం లోపల అయితే వెళ్ళట్లేదు. అండ్ అలానే సో అదంతా కూడా మాల్ రోడ్ అనమాట. షాపింగ్ అంతా కూడా ఆ రోడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ స్విచ్ చేసిన ఎక్కడైనా డస్ట్ పడేసిన రోడ్ పైన స్ట్రిక్ట్లీ ఫైన్ 5000 రూపీస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద నుంచి స్మోక్ చేయడం కానీ అలాంటిది ఎప్పుడు చేయొద్దు. ఇది బిఎస్ఎన్ఎల్ టవర్ అనుకుంటా. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ. చూడండి బిఎస్ఎన్ఎల్ వాళ్ళది, అది కింద మాల్ రోడ్ అనమాట. బిల్డింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు ఎప్పుడో ఓల్డ్ అనుకుంటా, భలే ఉంది ఆర్కిటెక్చర్ అయితే. చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇదైతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళది. మరి ఎప్పుడు కట్టారో తెలియదు కానీ చాలా ఓల్డ్ బిల్డింగ్. ఈ కన్స్ట్రక్షన్ చూస్తే మనకి అర్థమైపోద్ది. చూడండి ఇది హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ అంట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఈవినింగ్ స్టడీస్ అంట. అంటే కొంతమంది వర్క్ చేసుకుంటూ చదువుతారు కదా, సో అలాంటి వాళ్ళకి అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. సో పైన చూడండి, అది పైన అంతా కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఇవైతే. ఇదే మాల్ రోడ్ అనమాట. మనకి ఏమైనా కావాలని ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. షాపింగ్ ఏమన్నా సరే ఇక్కడ చేయాలి. అండి ఇది మాల్ రోడ్డు. సో మనకి ఏం కావాలని ఇక్కడ దొరుకుతాయి అనమాట. షాపింగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది షిమ్లాలో. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఇక్కడ ఆటోస్ అవి దొరకవు, నడుచుకునే రావాలి. చాలా కష్టంగానే అనిపిస్తుంది కొంతమందికి. కాకపోతే ఏంటంటే చల్లగా ఉండడం వల్ల మనకి అంత కష్టం అనిపించట్లేదు. అదే ఎండ ఎరగేస్తుంటే మాత్రం డెఫినెట్గా మనకి కష్టం అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆర్మీ వాళ్ళది అంత ట్రైనింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫుల్ బందోబస్తు అయితే ఉంది. ఇది మాల్ రోడ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
क्या माल है आपको आपके पास? ఫోరం మళ్ళా చూడండి 8,000 స్టెప్స్ కూడా వేసారు అప్పుడు ఈరోజు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ టవర్ ఇదంతా ఆఫీసు, సిటీ పాయింట్ ఇవంతా షాపింగ్ మొత్తం ఇదంతా కూడా మొత్తం ఆర్మింగ్ది ట్రైనింగ్ ఇది ఉంది ఇక్కడ. చాలా బాగా పెట్టారు ఇలాగా చూడండి. మాల్ రోడ్లో ఈ రోడ్ పైన స్మోక్ చేసినా ఏదైనా చేసినా సరే ఫైర్ అయితే వేస్తారు. 5,000 అక్కడ రాసింది చూడండి. క్లీన్గా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకూడదు, స్మోకింగ్ అలాంటిది ఎక్కడ చేయకూడదు, ఫైన్ వేస్తారు. ఇదే మాల్ రోడ్లో మనకి వైన్ షాప్స్ అండ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అంత హైట్ ఉన్నాడు ఇక్కడ. అంతా కూడా ఎక్కువ శాతం మిలిటరీ వాళ్ళు మనకు బాగా కనబడుతూ ఉంటారు. చూడండి ఇదంతా కూడా మాల్ రోడ్డు, మొత్తం ఇదంతా మాల్ రోడ్డే. ఈ కుక్క చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇక్కడ అన్ని నాకు వెరైటీ కనబడుతున్నాయి కుక్కలన్నీ. ఎంత బొచ్చుంది చూడండి దానికైతే, చాలా పెద్దగా ఉంది ఇదైతే. అది అండ్ ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి కుక్కలు అయితే. చూడండి అక్కడ హనుమంతుడి ముందు కేబుల్ కార్స్ అయితే వెళ్తున్నాయి. చూడండి రెపరెపలాడుతున్నాం మన జాతీయ జెండా. ఈ ఏరియా బాగుంది, మన వాజ్పేయి గారు. అండ్ అక్కడ చూడండి నేషనల్ ఫ్లాగ్ ఎంత బాగుందో. అండ్ అటు పక్కనే డాక్టర్ వైఎస్ పార్మర్ అంట. సో ఆయన ఫౌండర్ ఆఫ్ హిమాచల్ అంట. చూడండి ఈయనేనంట ఫౌండర్ ఆఫ్ హిమాచల్, డాక్టర్ వైఎస్ పార్మర్ అంట. 1906లో పుట్టి 1981లో మరణించారు. మనకి ఇక్కడ క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి తీసుకురావాలంటే మనిషికి 100 రూపాయలు చెప్తున్నారు. భయ్యా అయితే తీసుకెళ్తారు. భయ్యా आपका నంబర్ बोलिए. 7650091966 అనిల్ అంట. విన్నారు కదా నెంబరు. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఏమైనా ఇక్కడ క్యాబ్ సర్వీస్ కావాలన్నా ఈయన ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం పైకి వరకు వెళ్ళి కిందకి రావాలంటే మనిషికి 100 రూపాయలు చెప్పారు. కాకపోతే మేము ఇంకా తక్కువ అడిగితే సరే అన్నారు. 400 వస్తున్నారు మా 6 మందికి. సో అదనమాట. అయితే మనం పైకి వెళ్దాం. కేబుల్ మీద అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫాగ్ ఉన్నప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు అయితే బాగోదు. చూడండి చర్చ్ అనమాట ఇది. చర్చ్ కూడా చాలా పెద్దది, బాగుంది. జాకు రోప్వే అని. సో అక్కడ నుంచి రోప్వే ఉందనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన క్లైమేట్ అంతా ఎండ వచ్చింది, అదే ఫాగ్ వెళ్ళి ఉంటే చాలా బాగా ఉండేది. అందుకే మేమైతే క్యాబ్లో వెళ్ళిపోతున్నాము. సో దాంట్లో అయితే వెళ్ళట్లేదు అనమాట. క్యాబ్ ఏదో మేము ఉన్న చోటుకు వస్తాడు అనుకున్నాం. వాడు ఆల్మోస్ట్ మమ్మల్ని 1 కిలోమీటర్ నడు తీసుకుని వచ్చాడు జాకు రోప్వే దగ్గరికి. ఇదే రోప్వే బిల్డింగ్. ఇక్కడే రోప్వే మీద అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. క్యాబ్ వాడు మాత్రం భలే మోసం చేశాడు మమ్మల్ని. మేము ఆ చర్చ్ అవతల ఎక్కడో ఉన్నాము, అక్కడికి వస్తాడేమో అనుకున్నాము. అక్కడి నుంచి మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి ఇదంతా నడిపించుకుని 2 కిలోమీటర్ల పైనే మేము నడుచుకుంటా అప్పెక్కాం. 2 కిలోమీటర్ల పైన చెప్తున్నా. అసలు నమ్మొద్దు. ఎవరైనా క్యాబ్ మాట్లాడుకుంటే కిందకే రమ్మని చెప్పండి. ఇంకా పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే మేము పైకి వెళ్ళిపోతాం. 3 కిలోమీటర్లు నడిపించాడు. నడిపించి ఇక్కడ ఈ కొంచెం పైకి ఎలా ఉంటాయి మోసాలు చూడండి. అది నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళు అసలు నమ్మొద్దు. ఫస్ట్ గేర్లోనే బండి అయితే వెళ్తుంది, ఎక్కిస్తున్నాడు. వచ్చేసాం కూడా టెంపుల్ చెప్పాలంటే. మై గాడ్, ఒక రేంజ్ లో ర్యాంప్ ఎక్కిస్తున్నాడు అనమాట. టెంపుల్ పైకి వెళ్తున్నాడు. ఫస్ట్ గేర్ లో ఎక్కిస్తున్నాడు బండి మొత్తం.
నిజంగా పడిపోయింది. అంటే చాలా చూస్తాం చెమట్లో పడిపోయింది. అయితే చాలా ఇది కింద ఉంది, చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఒక కార్ వస్తే ఇంకో కార్ వెళ్ళడానికి చాలా ఇది కింద ఉంది. అలాంటి దాంట్లో మా వాడు తీసుకొచ్చాడు, ఒక రేంజ్ లో తీసుకొచ్చాడు. సినిమా కనబడింది. క్రాంతి నువ్వు ఫ్రంట్ లో కూర్చున్నావు కదా, ఎలా ఉంది? పడిపోయింది భయ్యా. మాడేంటి అవతల పడేస్తావో తెలియదు. గిర్రమని తిప్పాడు. ముందున్నవాడిని నేనే. బానే ఉన్నారు వెనక. చూడండి మన టెంపుల్ కి అయితే పైకి వెళ్తున్నాం. కొంచెం పైకి వెళ్ళాలి. పైకి రాగానే మాకైతే పెద్ద దమ్ము వచ్చింది. ఆల్మోస్ట్ ఈ రోజు మేము నాకు తెలిసి 20,000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి. నాకు ప్రస్తుతానికి అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇంత హైట్ మీదకి వచ్చినప్పుడు కొంచెం ఆక్సిజన్ అనేది కొంచెం అనిపిస్తుంది. హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే అలా వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా యాక్సిలరేటర్ మీద కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇంకా దీని మీద వెళ్తున్నాం. ఇంకా నడిచే ఓపిక సీరియస్గా లేదు. సో అదనమాట. టికెట్ వచ్చేసి అబౌవ్ 3 years పర్ పర్సన్కి 20 రూపీస్ అంట టికెట్. 6 members 20 రూపీస్ చేయండి ఎవరైనా. సో టికెట్ వచ్చి 20 రూపీస్ పర్ పర్సన్ కి, అప్ అండ్ డౌన్ అనమాట. చాలా హైట్ ఉంది. ఇంకా మాకు నడిచే ఓపిక లేక టికెట్ టికెట్ అయితే ఇక్కడ స్కాన్ చేస్తారు. ఇది ఉంది కదా, ఇది హీటర్ అనమాట. హీటర్స్ అవి. ఓ చాలా పెద్ద యాక్సిలరేటర్. మనం ఎయిర్పోర్ట్ లో గానీ సినిమా హాల్లో గానీ ఇంత పెద్ద యాక్సిలరేటర్ నేను చూడలేదు. చాలా పెద్దది. బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఇంత పెద్ద చూడలేదు. క్రాంతి చూసా ఎంత పెద్ద ఉంది యాక్సిలరేటర్? నువ్వు చూసా ఎంత పెద్ద? చూడలేదు కదా పెద్దది. సో ఆల్రెడీ ఒకటి ఎక్కాం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి. అసలు ఇంత పెద్ద యాక్సిలరేటర్ అయితే నేను చూడలే అప్పటి వరకు. చాలా పెద్దది. ఓరి నాయను ఎంత పెద్దది. ఓ మై గాడ్. బాబా ఏముందండి. బాబా ఎంత పెద్దదో అసలు. మనకి దగ్గరగా వస్తే అసలు ఏం కనబడదు చెప్పాలంటే. కానీ అసలు దగ్గరగా చూస్తుంటే మాత్రం, దగ్గర నుండి చూస్తుంటే మాత్రం చాలా పెద్దది. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇంత పెద్ద హనుమాన్ స్టాచ్యూ. ఫస్ట్ టైం నేనైతే చూస్తుంది. కర్ణాటకలో ఈ మధ్యన కట్టారు కానీ అక్కడ ఇంకా వెళ్ళలేదు. ఇది మాత్రం చాలా పెద్ద. పురాణాల ప్రకారం హనుమంతుడు సంజీవిని పర్వతం కోసం వెతుకుతున్నప్పుడు అలసట వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చెప్తూ ఉంటారు. అలానే ఈ జాకు హనుమాన్ దేవస్థానం సముద్ర మట్టానికి 8,054 అడుగుల ఎత్తులో అయితే ఉంది. ఇక్కడ ఏదైతే మీరు విగ్రహం చూస్తున్నారో ఇది 4 నవంబర్ 2010లో అయితే స్థాపించారు. దీనికైనా ఖర్చు 1,50,00,000. ఈ దేవస్థానం షిమ్లాలోనే ఎత్తైన పర్వతం పైన ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో కోతులు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. ఫర్ ఉంది కోతులకు కానీ కుక్కలకు కానీ ఎక్కువ. మనం టెంపుల్ లోపలికి వెళ్ళొద్దాం. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఆ ఫేస్ చూడాలంటే మన కింద నుంచి చూడాలి. ఇక్కడ నుంచి అసలు కనబడదు. స్టెప్స్ కూడా చాలా హైట్లో ఉన్నాయి హనుమాన్ టెంపుల్ దగ్గర. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ పాదాలు మాత్రం ఉన్నాయి. ఎవరయ్యో తెలీదు. కానీ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అసలు అద్దరిపోయింది అనమాట. ఇక్కడ నుంచి చూడండి. వావ్, జై హనుమాన్. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం కనబడుతుంది. ఇంత లోపల పెట్టారు. యాక్చువల్ తీయకూడదు వీడియోస్. దర్శనం చేసుకుని వచ్చానండి. పూజారి గారు బొట్టు అయితే పెట్టి ప్రసాదం అయితే ఇచ్చారు. లోపల ఆకారం లాంటిది నాకేం పెద్దగా కనిపించలేదు. మరి అది ఒక స్టోన్లా అనిపించింది. చూడండి, ఇది టెంపుల్ అయితే. సో ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన అంతా కూడా కొంచెం షాపింగ్ ఉంది.
టాయిలెట్స్ కూడా ఉంది కింద టెంపుల్ పక్కనే, ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ పక్కనే ఉంది. అంటే ఇక్కడ చూడండి అసలు ఆ చెట్లు మాత్రం అసలు చాలా ఎత్తుగా ఉన్నాయి, ఎక్కడ చూసినా పైన్ ట్రీస్ అన్నమాట ఇవన్నీ కూడా. వాటర్ కావాలా? ఆంజనేయ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయన ఏంటో ఆయనకి ఎట్లా కావాలో ఆయనే చేసుకుంటాడు. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీసుకుంటాడు ఆయన కదా, లంకనే తగలబెట్టిన. సో చూసారు కదండి వీడియో. టెంపుల్ అయితే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుందంట. సో మేమైతే ఇంకా ఈ టెంపుల్ ముగించుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము రేపైతే ఇంకా మనాలికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి వుడెన్ హౌస్ ఇది, ఎప్పుడు కట్టారో తెలీదు, మొత్తం ఇంకా పడిపోయే స్టేజ్లో ఉంది. ఇది మాల్ రోడ్డు, మొత్తం ఇక్కడ చాలా షాపింగ్ ఉంటుంది. అలానే ఇక్కడ పేస్ట్రీస్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. అండ్ బ్రాండెడ్ కూడా ఉన్నాయన్నమాట, హూమా, స్కెచర్స్ లాంటివి చాలా ఉన్నాయి. బ్రాండ్ షాప్స్ కూడా ఉన్నాయి, బ్రాండెడ్ షాప్స్. చూడండి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, వ్యాన్ హుసెన్, స్కెచర్స్, ఎల్జీ. అండ్ అంటే షాపింగే కాదు, ఎలక్ట్రానిక్స్ షాప్స్ కూడా ఈ రోడ్లో ఉంటాయి అన్నమాట. సో ఏసీస్ కానీ, టీవీస్ కానీ అలాంటి షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మెయిన్ షాపింగ్ స్ట్రీట్ అని చెప్పొచ్చు షిమ్లాలో. సో అది మేమైతే టెంపుల్కి వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం వస్తే ఇంక చూసుకుని వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఈవినింగ్ టైం, నైట్ టైం వస్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట, కలర్ఫుల్గా. సో అది ఈ గేమ్ తర్వాత మా వాడు జీవితంలో ఇలాంటి గేమ్ ఆడో. ఖచ్చితంగా ఈ గేమ్ తర్వాత మా వాడు ఇంకోసారి ఇలాంటి గేమ్ ఆడో. అక్కడ నుంచి జంప్ చేసిందబ్బా, పరిగెత్తి వచ్చి జంప్ చేసింది. పోయింది ఇస్తున్నాడు. ఐస్ క్రీమ్ నేను కేవలం గేమ్ ఆడడం కోసం ఐస్ క్రీమ్ కొన్నా. ఆ కప్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటే 15 రూపాయలు, 350 రూపాయలు ఎంత పడింది. ఓకే, బయట అయితే 100 రూపాయలు. నువ్వు సాటిస్ఫైడ్ కదన్నా? కేవలం 350. అక్కడ 15 రూపాయలంట. అవునా? మరి ఎందుకన్నా ఆడదామని చెప్పేసి నాకు దోలు ఎక్కువై 350 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొన్నా. అవునా? మరి ఎంతసేపు ఆడే గేమ్? జస్ట్ ఒక 2 నిమిషాలు కూడా అలా. ఓడిపోయా గెలిచావా? ఎవరన్నా ఓడిపోతారు కదా వీటిలో. మరి గెలవాలి కదా. కప్పు వచ్చిందా లేదా? సంబంధంలో కాసేపు ఆడామా, వీడియో పెట్టామా. కప్పు వచ్చిందా లేదా? అంతా అవసరం లేదు, కాసేపు ఆడామా, వీడియో పెట్టామా, ఐస్ క్రీమ్ తిన్నామా. కప్పు వచ్చిందా లేదా? చూడండి నైట్ వ్యూ, ఇది వేరే కంట్రీలానే ఉంది. నాకైతే భలే ఉంది బిల్డింగ్ అయితే. పోలీస్ అసిస్టెన్స్ రూమ్ అంట. చూడండి ఎంత బాగుంది చూడండి.